అడవుల్లో నిఘా పెరిగింది. మావోయిస్టుల కంచుకోటలోకి పోలీసులు వెళ్లిపోతున్నారు. కార్ అడవుల్లోనూ నేషనల్ హైవేస్ వేస్తున్నారు. అయితే మావోయిస్టులు ఇప్పుడు పట్టణాలపై గురిపెట్టారా? అడవుల్లో ఉండడం కష్టమని నగరాలకు వలస వద్దామనుకుంటున్నారా? అందుకే అడవుల్లో నక్సలైట్లు తగ్గిపోయారా? ఈ అలజడిని ఎలా అర్థం చేసుకోవాలి? అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని ముమ్మర కూంబింగ్. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో నక్సల్స్ ఏరివేత ముమ్మరమైంది. అడవుల్లో కూడా రోడ్లు వేస్తున్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టుల ఏరివేత పూర్తవ్వాలని, ఆ తర్వాత వారు కనిపించకూడదని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలిచ్చారు. వీటిని ఆ రాష్ట్రాలు తూచా తప్పకుండా పాటిస్తుండటంతో వారిప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి పెడుతున్నారు. దండకారణ్యంపై ఫోకస్ తగ్గించి అర్బన్ ప్రాంతాలపై దృష్టి సారించాలని మావోయిస్టు అగ్రనేతలు నిర్ణయించారని సమాచారం. అర్బన్ లో ఉండే స్లీపర్ సెల్స్ ను యాక్టివేట్ చేసి పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీని పునర్నిర్మించాలని భావిస్తున్నారు. తెలంగాణలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అసమానతలను ఆసరాగా చేసుకొని ఇక్కడి యువతను విప్లవం వైపు ఆకర్షితులయ్యేలా చేయాలని మావోయిస్టులు భావిస్తున్నారు. PLGA వారోత్సవాలను ఇందుకు వేదికగా మలుచుకుంటున్నారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మావోయిస్టులకు పట్టున్న 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ పాలన ఉన్న తెలంగాణ తమకు సేఫ్ జోన్ గా నక్సల్స్ భావిస్తున్నారు. దండకారణ్యం నుంచి నల్లమల వరకు మళ్లీ సామ్రాజ్యాన్ని విస్తరించే దిశలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలోకి ప్రవేశ మార్గాలుగా భావించే చర్ల, వాజేడు, దుమ్ముగూడెం, వెంకటాపురంతో పాటు ములుగు జిల్లాలో పోలీసుల నిఘా పెరగడం నక్సల్స్ కు కొంత ఇబ్బందికరంగా మారింది. అటువైపు నుంచి ఇటు వచ్చే క్రమంలోనే ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులను చంపాయి. ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు నవంబర్ 22న 2 కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో హత్య చేసినట్లు లేఖ విడుదల చేశారు. వీరిని చంపడంతోనే భద్రతా దళాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టి మావోయిస్టులను హతమార్చినట్లు భావిస్తున్నారు. ఇప్పటిదాకా మావోయిస్టుల హెడ్ క్వార్టర్స్ అబుజ్మడ్. కొందరు మావోయిస్టు మేధావుల సూచన మేరకు దీన్ని విడిచిపెట్టి నగరాల్లోకి మారాలనుకుంటున్నారు. గెరిల్లా వ్యూహాల కన్నా నగరాల్లో మనుషుల మధ్య ఉంటూ తమ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారు. జనం మధ్యలో ఉంటూ విప్లవం తీసుకురావాలని మావోయిస్టు నేతలు జారీ చేసిన ఒక సర్క్యులర్ ఇటీవలే బయటపడింది. ఫేక్ ఐడి కార్డులతో నగరాల్లోకి ఎంటర్ అవ్వాలంటూ మావోయిస్టు నేతలు ఇచ్చిన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. నగరం, జిల్లా, మండల స్థాయిలో క్యాడర్ను ఏర్పాటు చేసుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. పెద్ద నగరాల్లోనైతే నిఘా అంత ఎక్కువగా ఉండదని అక్కడికి వెళ్లిపోవాలనుకుంటున్నారు. మావోయిస్ట్ అనే పదమే 2026 మార్చి తర్వాత వినపడకూడదనుకుంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అడవుల్లో ఏరివేత సంగతి తరువాత వారంతా నగరాల్లోకి వస్తే పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న. ఒకప్పుడు ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు భూములు. భూ పంపకాల్లో వ్యత్యాసాలు, సంపదలో తేడా, వివక్ష మూలంగా చాలా మంది నక్సలిజంలోకి ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భూస్వామ్య పద్ధతులు లేవు. టెక్నాలజీ రాజ్యమేలుతున్న నేపథ్యంలో ఉద్యమం నీరుగారిపోయి మావోయిజం మసకబారుతోంది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత నక్సల్ ఉద్యమం చివరి దశకు చేరిందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఒకప్పుడు ఎదురు కాల్పులు జరిగితే భద్రతా దళాలకు కూడా నష్టం వాటిల్లేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 10ల సంఖ్యలో నక్సలైట్లు రాలిపోతున్నారు. భద్రతా దళాల దాడుల్లో ఆధునిక పరికరాలు వాడుతున్నారు. ఒకవైపు నక్సలైట్లకు టెక్నాలజీ దూరమవుతుంటే భద్రతా బలగాలకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. అడవులు తగ్గుతున్న కొద్దీ మావోయిస్టులకు స్థావరాలు తగ్గుతూ వస్తున్నాయి. మావోయిస్టులలో చేరేవారే కరువయ్యారు. అవకాశాలు విస్తృతం కావడంతో యువతకు ఎక్కడో ఒక దగ్గర పని దొరుకుతోంది. పెట్టుబడిదారీ భూస్వామ్య వ్యవస్థ అంటే ఇప్పటి యూత్ ఎవరికీ అర్థం కావడం లేదు. జాబ్స్, వొకేషనల్ కోర్సులంటూ ఆదివాసీ యువత కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి.
ఏదో విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో ఉద్యమంలో నుంచి వెళ్లిపోయేవారే తప్ప కొత్తగా వచ్చి చేరేవారు కనిపించడం లేదు. అడవుల్లో సీనియర్లు కూడా కనుమరుగయ్యారు. మావోయిస్టులు ఇప్పటికీ భూ సంస్కరణలు, వర్గ పోరాటాలన్న పాత పాటే పాడుతున్నారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో ఉన్నవారంతా 60 ఏళ్లు పైబడ్డ వాళ్లే. దాంతో వారంతా పాత సిద్ధాంతాలనే పట్టుకు వేలాడుతున్నారు. మన దగ్గర మావోయిస్టు ఉద్యమంలాగే పెరు, ఫిలిప్పీన్స్, మలేషియా, కొలంబియాలోనూ మావోయిస్టు తరహా తిరుగుబాట్లు ఫెయిలయ్యాయి. మన దేశంలోనూ మావోయిస్టులు తాము గతంలో చేసిన తప్పుల నుంచి ఏమీ నేర్చుకోక, తమ స్ట్రాటజీలను మార్చుకోక చరిత్ర పుటల్లో కలిసిపోయారు. ఇక్కడ అదే పరిస్థితి వచ్చేలా ఉంది. అందుకేనేమో అడవుల్లో ఉండే నక్సలైట్లు అర్బన్ ఏరియాస్ పై దృష్టి పెట్టారు.